కొర్నేలి జీవితంలో మనం చూస్తే ఆ ఇంటి వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు పేతురు ఇమ్మీడియట్గా పలికినటువంటి మాట ఏంటంటే, ఇదిగో దేవుని ఆత్మను పొందుకున్నటువంటి మీరు నీటి బాప్తీసం తీసుకోవడానికి ఇప్పుడు మీకు ఏదైనా ఆటంకం ఉందా నాకు చెప్పండి అని అన్నప్పుడు ఎవ్వరూ ఆటంకం చెప్పలేదంట. ఈ మాటకి కట్టుబడి మరి యేసుప్రభుని సొంత రక్షకుడు అంగీకరిస్తున్న దానికి సూచనగా నీటి బాప్తీసానికి కూడా మేము సిద్ధమే. పరిశుద్ధాత్మను మొదటిగా పొందుకున్నారు, అయినా సరే బాప్తీసం ఇవ్వకుండా పేతురు వెళ్ళిపోలేదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఖచ్చితంగా నీటి బాప్తీసం అనేది పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని ఎప్పుడైనా దర్శించవచ్చు. కొంతమంది కొత్త బోధ తీసుకొస్తారు, ఏంటనంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఇంకా అతనికి బాప్తీసంతో పనేంటి అని అంటారు. యేసుప్రభు వారే నీటి బాప్తీసం తీసుకున్నప్పుడు ఆయనలో పాపం ఉందా? ఆయన ఏమైనా పాపాలు ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి? మరి ఆయన ఎందుకు బాప్తీసం తీసుకున్నాడు? యేసుప్రభు వారినే కాదన్నటువంటి తెలివితేటలో ఈ రోజున చాలామంది కొత్త కొత్త బోధలు తీసుకొని వచ్చి పరిశుద్ధాత్మ బాప్తీసం చాలు, నీటి బాప్తీసం అవసరం లేదు అని కొత్త కొత్త బోధలన్నీ చెప్తూ ఉంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూపించేది ఎవరిని అంటే సిలువలో వేలాడినటువంటి దొంగని తీసుకొచ్చి ఆదర్శంగా చూపిస్తూ ఉంటారు.